ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టవలసింది అధికారులేనని మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతమయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థ్యాంక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు, ఎస్పీ కిరణ్ గారు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ అన్న గారు, జిల్లా అధికారులు, సరస్వతి పురస్కారాలకు జిల్లా అధికారులందరూ చాలా కష్టపడి పనిచేసి విజయవంతంగా సక్సెస్ఫుల్గా స్వతంత్రం వచ్చిన కానుండి గోదావరిలో సరస్వతి పుష్కరాలు 30 లక్షల మందితో బ్రహ్మాండంగా విజయానికి కృషి చేసినటువంటి జిల్లా అధికారులందరికీ, ప్రతి ఒక్కరికి, పత్రికా మీడియా సోదరులు కూడా, మీడియాకు అదేవిధంగా వాళ్ళ యొక్క పత్రికలు, ప్రింట్ మీడియా, అదేవిధంగా మీడియా కూడా బాగా విస్తృతంగా ప్రచారం చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు నిరంతరం మరి 12 రోజుల పాటు ప్రతి సందర్భంలో కూడా విజయవంతం చేయాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. 12 రోజుల పాటు దిగ్విజయంగా ఈ పుష్కరాల ఏర్పాట్లతో పాటు 12 రోజుల పాటు మన రాష్ట్రం, దేశం, ప్రపంచంలోనే చాలా ప్రాంతాల నుంచి వీక్షించిన ఈ పుష్కరాల సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా కృషి చేసిన తీరును అభినందించాలని మన కలెక్టర్ గారితో మేము చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మా తరఫున, ప్రభుత్వం తరఫున, మా శాసనసభ్యులందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఆచరణలో పెట్టాల్సింది ఎవరు? అధికారులు. ఆ ఆచరణ భాగంలో ఎక్కడ చిన్నగా పొరపాటు జరిగింది, ఎక్కడ చిన్నగా నిర్లక్ష్యం జరిగింది, ప్రభుత్వ ఆలోచనకి, ప్రభుత్వ లక్ష్యానికి మరి అనుకున్న రీతిలో విజయవంతం కాదు, మనందరికీ కూడా తెలుసు. 12 రోజులకు సంబంధించిన ఈ అంశం అంటే 1 రోజు 2 రోజులు అయితే చాలామంది కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లారు, కార్యాచరణ తీసుకుంటారు. కానీ 12 రోజుల పాటు నిరంతరం 24 గంటలు